సార్ జిల్లా డుమ్రగూడ మండలం అర్మ పంచాయతీ బడిమెల గ్రామంలో ఈరోజు ఉన్నాము. ఈరోజు మిరియాల రైతు ఏ విధంగా ఆదాయం వస్తుంది, ఏ విధంగా రేటు గిట్టుబాటు వస్తుంది, దాని గురించి బడిమెల గ్రామం జిన్ను అనే రైతు దగ్గర ఉన్నాము. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు తాగల జిన్ను, బడిమెల గ్రామం, అర్మ పంచాయతీ, అల్లూరు జిల్లా. నేను రైతుని, బడిమెల మా ఊరు. మిరియాలు, కాఫీ పండిస్తున్నాము. సోళ్ళు, సామలు. ఈ సోళ్ళు, సామలు రేట్ అయితే చాలా తక్కువ, 20 నుంచి 30 రూపాయల వరకు కేజీ ఉంది. కాఫీ, మిరియాలకి చాలా ఎక్కువ రేటు ఉంది. అదే మిరియాల పంట వేయడం అంటే ఉడిసి, సిల్వర్ ఉడిసి 20 నుంచి 18 సంవత్సరం లోపు మిరియాల మొక్కలు వేస్తున్నాము. మిరియాలు వేసి 5 సంవత్సరం తర్వాత దిగుబడి వస్తుందండి. మిరియాలకు ఈ సంవత్సరము 550 నుంచి 660 రూపాయల వరకు ఉంది. ఇంకా రేటు ఎక్కువ మిరియాల పంటకి. ఇంకా 1000 రూపాయలు అవుతే కూడా పర్లేదండి. అక్కడ తీయడం కూడా చాలా రిస్క్, చెట్టు నుంచి తీయడానికి. కొద్దిగా రేట్ ఎక్కువ అవుతే మంచిది అనుకుంటున్నాం. ఈ మిరియాల పంట వచ్చినప్పటి నుంచి రైతులకి ఎలా గిట్టుబాటు ధర వస్తుంది, మరి రైతులకి ఈ వాణిజ్య పంట అనేది ఈరోజు మిరియాలని తెలుస్తుంది మీకు మరి ఎలా అనిపిస్తుంది, దాని గురించి ఎన్ని సంవత్సరాలకి పంట వస్తుంది, తర్వాత ఒక్కొక్క రైతులకి ఏ విధంగా వాళ్ళు రేట్ని చేస్తున్నారు? వాణిజ్య పంట అంటే మిరియాలు, కాఫీ మాకు ఎక్కువ రేట్ అయితే ఈ పంట ద్వారా కొద్దిగా డబ్బులు వస్తుంది. కానీ దీని నుంచి ఇంకా కాఫీకి అయినా సరే, మిరియాలకి అయినా సరే, ఇప్పుడు మిరియాలకి అయితే 1000 రూపాయలు అయినా సరే పర్వాలేదు. కాఫీకి 500 పైన అవ్వాలనుకుంటున్నాం రైతులు.